చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువుగారు, జగద్గురువు ఆదిశంకరులు శివాంశ సంభూతులు. మరి అలాంటి శివస్వరూపుడైనటువంటి ఆదిశంకరులు 32 ఏళ్లకే ఎందుకు తనువు చాలించారు? భగవంతుడు అనేక అవతారాలను పొందాడు. ఉన్న పరబ్రహ్మం ఒక్కడే అని చెప్పుకుంటున్నాం. అనేక అవతారాలు, ఎప్పుడెప్పుడు ఏ అవసరం వస్తే ఆ అవసరాన్ని తీర్చడం కోసం అవతరించి, అది అయిపోగానే కార్యక్రమం తాను చేయవలసిన పని అయిపోయింది కనుక వెళ్ళిపోతారు. ఎవరైనా అంతే, పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి, ఉండకూడదు కదా. అలాగా సాక్షాత్తు అనేక రకాలైనటువంటి విమతాలు కుమతాలు లోకంలో పెచ్చు పెరిగినాయి. పెచ్చు పెరిగి వాటి వల్ల ప్రజలలో ఒక విధమైనటువంటి వైషమ్యం పెరిగింది. ఆ వైషమ్యం పెరగడం చేత అనేక రకాలైన ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి నుండి ప్రజలను కాపాడాలి కనుక సాక్షాత్తు పరమేశ్వరుడే శంకర భగవత్పాదుల యొక్క రూపంలో కాలటి అనేటువంటి ప్రదేశంలో కేరళలో అవతరించారు. అది అవతార విశేషం కనుకనే కైలాసానికి వెళ్ళి ఆ శివలింగములను 5 తీసుకువచ్చేటువంటి అవకాశం, అటువంటి సత్తా కలిగి ఉన్నారు. కైలాసం నుంచి తీసుకొచ్చారు 5 లింగాలు. చతురామ్నాయ పీఠములలో ఉన్నాయి. ఇప్పుడు 4 ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి. ఆ లింగాలు అక్కడ ఉన్నాయి. 5వది కంచిలో ఉన్నది, పరమాచార్యుల వారి వద్ద. అంతేకాదు సౌందర్య లహరి కూడా కైలాసం నుంచే శంకరుల వారు తీసుకొచ్చారు అనేటువంటి ప్రతీతి ఉన్నది. కేవలం అన్ని సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు రచించలేదు. 60 శ్లోకాలు ఆయన పరమేశ్వరుణ్ణి అడిగి అమ్మవారి గురించి పరమేశ్వరుడే రచించినటువంటి ఆ సౌందర్య లహరి గ్రంథాన్ని తీసుకుని వస్తుంటే నందీశ్వరుడు మధ్యలో అటకాయించి ఆ గ్రంథాన్ని స్వీకరించడానికి పెనుగులాడితే కొంత భాగము నందీశ్వరుని చేతిలోకి వెళ్ళింది, కొంత భాగం ఇక్కడికి వచ్చింది. 60 శ్లోకాలతో ఉన్న భాగం శంకర భగవత్పాదుల వారి దగ్గర ఉన్నది. 40 శ్లోకాలతో ఉన్న భాగం నందీశ్వరుని వద్దకు వెళ్ళింది. ఆ 100 శ్లోకములలో 40 శ్లోకములు మాత్రమే శంకర భగవత్పాదుల వారు రచించారు. మిగిలిన 60 శ్లోకాలు ఎవరు చెప్పారు అమ్మవారి గురించి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు అని. ఒకవేళ 100 శ్లోకాలు శంకరులే రచించారు అన్నా, శంకరులు ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క దివ్యావతారం శంకరులు. అయితే 32 సంవత్సరాలే ఎందుకున్నారు అంటే ఆయన ఏ పని చేయటం కోసం అవతరించారో ఆ పని అయిపోయింది. అనేకములైన విమతాలు కుమతాలను ఛేదించి ఆయా మతస్థాపకులైనటువంటి వారితో వాగ్వివాదం చేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే అనేటువంటి సిద్ధాంతాన్ని ఆనాడు ఉన్న అనేకములైనటువంటి మతాలు అంగీకరించినాయి. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహింపజేశారు శంకర భగవత్పాదుల వారిని. అన్ని మతాల వాళ్ళు మేము ఓడిపోయాము అని ఒప్పుకున్నారు, మా సిద్ధాంతాలు మంచివి కావు అని ఒప్పుకున్నారు. వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం కూడా వారు సొంతగా ప్రతిపాదించాల, వేదములలో ఉన్నటువంటిదే ఆ అద్వైత సిద్ధాంతం. ఆ వేదములలో ఉన్నదాన్నే ఖిలమైపోతే మరల దాన్ని ప్రతిష్ఠించుట కొరకు అవతరించారు, వచ్చారు, తన పని తాను చేశారు. అందువల్లనే తన పని తాను చేయడానికి సంసారము ఒక అవాంతరంగా ఉంటుంది గనక చిన్నతనంలోనే ఆశ్రమ స్వీకారం చేస్తానని తల్లిని అడిగారు, ఆమె అంగీకరించలేదు. అందువల్ల పూర్ణానదిలో స్నానం చేసే సందర్భంలో అమ్మా నన్ను మొసలి బంధించింది, నీవు ఆశ్రమ స్వీకారం నేను తీసుకోవడానికి నీవు అంగీకరిస్తే ఆ మొసలి నన్ను వదులుతుంది అని చెబితే
పిల్లవాడు నా కంటి ఎదుట బ్రతికి ఉంటే చాలు అనుకుని ఆయన తీసుకో అన్నది. అంతే, సన్యస్త్వం మయా అన్నారు. ఎవరి దగ్గర తీసుకోలే, అప్పటికప్పుడు సన్యాసాన్ని పొందారు మానసికంగా. అది ఎవరికి సాధ్యమవుతుంది? ఆశ్రమ స్వీకారం తీసుకున్న తర్వాత కూడా తనకు ఆస్తులు ఎంత ఉన్నాయో, ఏ విధంగా డబ్బులు వస్తాయో, వీటన్నిటి గురించి ఆలోచించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కలి ప్రభావం చేత, కాల ప్రభావం చేత అనేక రకాలుగా వాళ్ళు చేయటంలో, ఆలోచించడంలో దోషం లేదు. కానీ చాలా చిన్న వయస్సులో ఉన్నటువంటి ఆ శంకరుల వారు ఆ విధంగా త్యాగం చేయడానికి గల కారణం ఏమిటి అంటే, తాను ఏది చేయదలుచుకున్నాడో ఆ పని చేయటం కోసం. అందువల్లనే అలా అవతరించారు. ఎందువల్ల 32 సంవత్సరాలకే వెళ్ళిపోయారు? దీర్ఘకాలం ఉండవచ్చు కదా అంటే, ఏ పని చేయడానికి వచ్చారో ఆ పని అయిపోయింది కనుక వెళ్ళిపోవాలి. మనం రైలు ఎక్కుతాం, మన ఊరు రాగానే దిగుతామా? ఈ రైల్లోనే ఉండిపోతామా? ఉండే అవకాశం లేదు. ఆ కారణం చేత తన పని అయిపోయింది కనుక వెళ్ళిపోయారు, అంతే తప్ప వేరే కారణం ఏమీ లేదు. చేతకాని తనం కాదు, భగవంతుడు కాక వెళ్ళిపోయాడు అని కాదు. రెండో విషయం, ఆయన మరణించారు అని ఎవరు చెప్పారు? మరణించినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. కాలినడకన నడుచుకుంటూ హిమాలయ పర్వతాల వద్దకు వెళ్ళి, కేదార ప్రాంతానికి వెళ్ళి శిష్యులందరికీ చెప్పారు. 13 మంది శిష్యులు, వారందరికీ చెప్పారు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి ఏ ఏ కర్మలు చేయవలెనో, ఏ ఏ బోధ చేయవలెనో వారందరికీ చెప్పి ఆ కేదారేశ్వరుడు ఉన్నటువంటి పర్వతాన్ని దాటి అలా ముందుకు వెళ్ళిపోయారు. ఆయన ఇప్పటికీ ఉన్నారు అని నమ్ముకుని ప్రార్థించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు, మరణించి ఉంటారు, శరీరాన్ని వదిలేసి ఉంటారు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇదమిద్ధంగా ఆయన మరణించినట్టుగా ఎవరికీ తెలియదు, చరిత్ర చెప్పలేదు. గురువుగారు, మహారాజు ధృతరాష్ట్రుడు, యువరాజు ధర్మరాజు ఉండగా ఏ అధికారంతో దుర్యోధనుడు అంగరాజ్యాన్ని తీసుకెళ్లి కర్ణుడి చేతిలో పెట్టాడు? దుర్యోధనునకు రాజ్య అధికారం ఉండాలి అనే నియమం ఏమీ లేదు. దుర్యోధనుని ఆలోచనలో, వ్యవస్థాగతమైనటువంటి ఆలోచనలో ఎవరైనా రాజు లేనప్పుడు ఇంకొకరిని రాజుగా ఏర్పాటు చేసి రాజ్య పట్టాభిషేకం చేసే అవకాశం ఉన్నది. కానీ దుర్యోధనుడు రాక్షస స్వభావం కలిగినవాడు, కాలనేమి అంశతో పుట్టినటువంటి వాడు. ఆ కారణం చేత తనకు తానే అధికారి తప్ప తనపైన అధికారి ఎవ్వరూ లేరు. ఇది మొదటి విషయం. రెండవ విషయం, అసలు ధృతరాష్ట్రుడు రాజు కానే కాడు. కేవలం నామమాత్రంగా ధృతరాష్ట్రుణ్ణి సింహాసనం మీద ఉంచి అన్నగారి మీద ఉండే గౌరవంతో అలా ఉంచాడు. కానీ రాజు ఎవరయ్యా అంటే పాండురాజే. ధర్మరాజు యువరాజు కాదు, రాజే ధర్మరాజు. కనుక ఇక్కడ యువరాజు ధర్మరాజు అనేటువంటి సమస్య లేదు. ధర్మరాజే రాజు. పాండురాజు మరణించిన తర్వాత ఎవరు రాజు అవుతారు అంటే, ఏ రాజు మరణించాడో ఆ రాజు యొక్క అగ్రజుడు, పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో అతడే రాజు అవుతాడు. వాస్తవానికి పెద్ద కొడుకు ఎవరయ్యా అంటే ధర్మరాజు. ఆ కారణం చేత ధర్మరాజే రాజు అవుతాడు. కానీ పాండురాజు చేసినటువంటి కర్మ యందు ఉండే గౌరవం చేత ధర్మరాజు కూడా ధృతరాష్ట్రుణ్ణి అంగీకరించాడు. అటు ధృతరాష్ట్రుణ్ణి ఇటు ధర్మరాజుని కూడా కాదని తనకు తానే రాజును అని తానే ప్రకటించుకున్నాడు. ఆ ప్రకటనను ఎవ్వరూ నిరసించలేదు. భీష్ముడు కూడా కాదు అని ఎదురు తిరగల. కారణమేమి అంటే, అతడి వద్ద ఉండి అక్కడ తింటున్న నేరానికి తనకు ఏ అధికారం లేదు కనుక తన మర్యాద తాను కాపాడుకోవటం కోసం మెదలకుండా ఊరుకున్నాడు. ఆ కారణం చేత నేనే రాజును అనుకున్నాడు. అందరూ అంగీకరించారు. అదే కారణం చేత కర్ణునికి అంగరాజ్యాన్ని ఇచ్చాడు. కర్ణునికి అంగరాజ్యాన్ని ఇవ్వటంలో కారణం ఏమయ్యా అంటే, అర్జునుడు అంటే కర్ణునికి పడదు, పాండవులు అంటే దుర్యోధనునికి పడదు. తనకు ఎవరు శత్రువులో
వాళ్ళే కర్ణునికి కూడా శత్రువులు కనుక ఆ రాజ్యాన్ని కట్టబెట్టాడు, తన వద్దనే ఉంచుకున్నాడు. ఇది కారణం. గురువుగారు, ఇక మరో సందేహం, దైవానికి రాగద్వేషాలు అనేవి ఉంటాయా? దేవతల పట్ల పక్షపాతం, రాక్షస గణం పట్ల ద్వేషం, ఇలాంటివి దైవం చూపిస్తుందా? ఉచ్చ నీచములు, రాగద్వేషములు, ఇటువంటి ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో, రెండుగా ఉండేవి ఏవైతే ఉన్నాయో, వాటికి అతీతమైన వారు ఎవరో వారే భగవంతుడు. దైవానికి ఇలా తేడా ఉన్నదా అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే ద్వంద్వమునకు అతీతుడు. ఆ ద్వంద్వాలన్నీ మనకు మనవాళ్ళు, పరాయి వాళ్ళు, మంచి చెడు, సుఖము దుఃఖము, ఇవన్నీ రెండుగా, పగలు రాత్రి, ఈ రెండుగా భావించేటువంటి భావనలు భగవంతుని వద్ద ఉండేటువంటి అవకాశం లేదు. అయితే దేవతలను కాపాడి రాక్షసులను ఎందుకు శిక్షించాడు, వారిని ఎందుకు సంహరించాడు అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఒక తల్లికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు, ఒక కొడుకు బాగా చదువుకుంటున్నాడు. నిరంతరం చదువుతూనే ఉంటాడు. ఆ చదువుకునేవాడికి వెన్నపూస, నెయ్యి ఇవన్నీ వేసి పెట్టి బాగా జాగ్రత్తగా చూస్తుంది. ఈ పొలంలో పనిచేసేటువంటి వాడికి పండు మిరప్పళ్ళ కారం, గోంగూర పచ్చడి ఇటువంటివి మాత్రమే పెట్టి వాడిని పెంచుతుంది. ఆ గోంగూర పచ్చడి ఇవి మాత్రమే, పచ్చడి మెతుకులు మాత్రమే తిని ఏదో నీళ్ల మజ్జిగ పోసుకుని లేదా గంజి పోసుకుని అన్నం తినేటువంటి కొడుకు ఒక రోజున తల్లిని అడిగాడు, అమ్మా 2 కొడుకులం కదా, వాడికి అలా పెడుతున్నావు, నాకు ఇలా పెడుతున్నావు, ఏమిటమ్మా ఇంత తేడాగా చూస్తున్నావు అని అడిగాడు. నాయనా ఒక్కసారి పడుకోరా అని వాడిని పడుకోబెట్టి వాడి గుండెల మీద ఇంత వెన్న ముద్ద ఉంచింది కన్నతల్లి. ఈ విద్యార్థిగా ఉన్నటువంటి కొడుకు ఉన్నాడు కదా, అతన్ని కూడా పడుకోమని అతడి గుండెల మీద ఒక వెన్న ముద్ద ఉంచింది. ఒక అరగంట అయ్యేటప్పటికీ ఈ చదువుకున్న వాడి గుండెల మీద ఉన్న ఆ వెన్న ముద్ద పొడి పొడిగా అయిపోయింది. కష్టపడి పొలంలో పనిచేసేవాడి గుండెల మీద ఉన్న ముద్ద ఉన్నదే అది కరిగి నీరవుతున్నది. చూచావా అని అడిగింది తల్లి. చూశానమ్మా, ఎందుకు ఇలా జరిగింది? నాయనా 8 గంటలు కాయ కష్టం చేసేవాడి శరీరంలో ఎంత శక్తి తరుగుతుందో 1 గంట ఆలోచించేటువంటి వాడికి అంత శక్తి తగ్గుతుంది. అందుకని వాడికి ఆలోచన శక్తి పెరగాలి కనుక వాడికి తగిన ఆహారం వాడికి పెడుతున్నాను. నీవు కష్టపడి పని చేయాలి కనుక నీ శరీరం గట్టిపడాలి, శారీరక కష్టం చేయాలి. అందుకు నీకు తగిన ఆహారం పెడుతున్నాను నాన్న, నువ్వు వేరు వాడు వేరు కాదు అని చెప్పింది తల్లి. కాళ్ళ మీద పడి నమస్కరించాడు కొడుకు. కనుక భగవంతుడు మనకు తల్లి వంటివాడు. ఎవరికి ఏది కావాలనో దాన్నే ఇస్తాడు. వాళ్ళు దుర్మార్గులు గనుక వాళ్ళని కూడా దేవతలను చూసినట్లయితే ఆ దుర్మార్గులు ఏం చేస్తారు? రాక్షసులు లోకాలను పీడిస్తారు. దానివల్ల లోకాలన్నీ పాడైపోతాయి, కష్టపడతాయి. లోకాన్ని కూడా జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత భగవంతునికి ఉన్నది కదా. ఆ కారణం చేత అటువంటి దుర్మార్గ లక్షణాలు కలిగినటువంటి రాక్షసులను సంహరించాడు. సంహరించినా వాళ్లకు కూడా దేవతల కన్నా ఎక్కువ మేలు చేశాడు. మనం బాగా ఆలోచిస్తే భగవంతుని చేత సంహరింపబడితే వాడు ఏమవుతాడు? మోక్షాన్ని పొందుతాడు, మరల పుట్టకుండా ఉండే స్థితిని పొందుతాడు. కనుక దేవతల కన్నా వాళ్లకు ఉపకారం ఎక్కువ చేశాడా, అపకారం చేశాడా? పైకి మాత్రం మనకు ఎలా కనపడుతుంది? అలా కనపడుతుంది. కనుక దేవతలు సత్వగుణోపేతులు, రాక్షసులు తమో గుణోపేతులు. తమో గుణాన్ని నశింపజేయాలి, సత్వగుణాన్ని జాగ్రత్తగా చూడాలి. అది భగవంతుని యొక్క లక్షణం. అందువల్ల దేవతలను ప్రేమగా చూచాడు, వాళ్లను రక్షించాడు. రాక్షసులు వీళ్ళ కష్టమునకు కారణం కనుక వాళ్లను
సంహరించాడు. అంతే తప్ప ఆయనకు భేదాభిప్రాయములు ఏవి లేవు. గురుగారు, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మత్స్యావతారం మొదటిది. ఈ మత్స్యావతారం యొక్క వైశిష్టం ఏంటో తెలియజేయండి. అనేకమైనటువంటి పురాణాలలో మత్స్య పురాణం కూడా ఒకటి. వ్యాస భగవానుడు మనకు అందించిన అష్టాదశ పురాణ సముచ్చయంలో మత్స్య పురాణం చాలా శ్రేష్టమైనది. కారణం ఏమంటే మానవ జీవిత యోగాన్ని తెలియచేసేదే మత్స్య పురాణం. మానవ జీవితానికి అత్యంత ఆవశ్యకమైనదేది అనేది తెలియజేసేది కూడా మత్స్యావతారమే. మత్స్యావతారంగా దేనికి వచ్చాడు? ఏ యుగంలో అయినా ప్రళయము రాక తప్పదు. ప్రళయం తప్పకుండా వస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు సూర్యచంద్రాదులు కూడా ఉండేటువంటి అవకాశం లేదు. సముద్రములు పొంగిపోయి ఎక్కడెక్కడ ఉన్న సముద్రములన్నీ ఏకమై ఒక్కటిగా అయిపోయి జీవరాశి అనబడేటువంటిది ఉండదు. 84 లక్షల జీవరాశులు ఉండవు. కడకు వృక్షములు, చిన్న చిన్న పొదలు, చిన్న గడ్డి ముక్క కూడా ఉండేటువంటి అవకాశం లేదు. అన్నీ అయిపోతాయి. అయితే ఆ సందర్భంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కల్పాంతం వరకు బ్రహ్మదేవుడు ఉంటాడు. యుగాంతం అయిపోతే బ్రహ్మదేవుడు మారడు, కల్పాంతం వరకు ఉంటాడు. ఆ కారణం చేత బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనకు అవగతమైన ఆయన శక్తి అయిన వేదములు జారి క్రింద పడ్డాయి. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రళయం వచ్చింది కనుక సముద్రంలో కలిసిపోయినాయి. ఆ నీటిలో కలిసిపోయినాయి వేదాలు. మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అంటే ఏం చేయాలి? వేదములు తెలిసి తీరవలే. వేదములు లేకుండా లోకంలో ఎవ్వరూ బ్రతకలేరు, జీవించలేరు. బ్రతుకు జీవితం ఒకటే. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వేదమే ఆధారం. పూజ చేస్తున్నాము అంటే ఆ సంకల్పం చెప్పిన వెంటనే ఆ పురోహితుల వారు ఏమంటారు? ముక్కు పట్టుకో అంటారు. ముక్కెందుకు పట్టుకోవాలి? చెవు పట్టుకుంటే చెయ్యి పక్కన పడి ఉంటుంది కదా. ముక్కెందుకు పట్టుకోవాలి అంటే ప్రాణాయామము. ఆ ప్రాణాయామం కోసం ముక్కు పట్టుకుని ముక్కు మూసి శ్వాస తీసుకోవాలి, నెమ్మదిగా శ్వాసను వదలాలి. ఈ విషయం మనకు ఎవరు చెప్పారు? వేదం చెప్పింది. ఎందుకు చెప్పింది? మన ఆయుర్దాయాన్ని పెంచుకొనుట కొరకు. ఎలా పెరుగుతుంది ఆయుర్దాయం? మన జీవితం దేని మీద ఆధారపడి ఉన్నది అంటే ప్రతి మనిషికి వాడి జీవితంలో ఇన్ని ఉచ్ఛ్వాసలు, ఇన్ని నిశ్వాసలు అని ఒక కౌంట్, లెక్క ఉన్నది. ఎప్పుడైతే ముక్కు మూసి గాలి పీల్చకుండా ఓ 5 నిమిషాలు ఉన్నామనుకోండి, ఈ 5 నిమిషాలు మనం గాలి తీసుకోలేదు, వదలలేదు. ఎన్ని ఉచ్ఛ్వాసలు, ఎన్ని నిశ్వాసాలని లెక్క కదా. ఈ 5 నిమిషాలు మనం ఆగాము, ఏవీ తీసుకోలేదు అంటే ఈ 5 నిమిషాలు మన ఆయుర్దాయం పెరిగింది. ఇది టెక్నాలజీ. ఈ టెక్నాలజీ మనకి ఇచ్చింది ఎవరు అంటే వేదం. మాట గురించి వేదం ఇచ్చింది, చూపు గురించి చెప్పింది, నడక గురించి చెప్పింది, చేత గురించి చెప్పింది. ప్రతి విషయము వేదము నుంచే. ఇప్పుడు మనం వాడుకునే కంప్యూటర్లు కూడా వేదము నుండి వచ్చినవి. ఎలా తయారు చేయాలి, మనం ఎక్కి విహరించేటువంటి విమానములు కూడా వేదముల నుండి వచ్చినవే. వేద పరిశోధన చేతనే తయారైనవి. కనుక వేదములు లేకుండా లోకాలు ఉండవు, మానవ జీవితం ఉండదు, ఏదీ ఉండదు. ఆ వేదములను రక్షించటం కోసం భగవంతుడే మత్స్య రూపంలో వెళ్ళి ఆ సముద్రమునందు ఈది ఆ వేదములనన్నిటినీ స్వీకరించి తిరిగి మరల ఎవరికి అప్పచెప్పాడు అంటే బ్రహ్మదేవునకు అప్పచెప్పాడు. అలా అప్పచెప్పి మరలా అతడు సృష్టి చేయడం కోసం, ఈ యుగంలో తప్పు చేసిన వాళ్ళంతా మళ్ళీ పుట్టాలి కదా, ఆ కర్మ చేసిన వాళ్ళంతా మళ్ళీ పుట్టాలి కదా రెండో యుగంలో, తర్వాత యుగంలో. ఆ కారణం చేత ఆ వేదములన్నీ బ్రహ్మదేవునకు అప్పచెప్పాలి కనుక తేనే హృదయ బ్రహ్మహృదయే ఆదికవయే ముహ్యంతి యత్సూరయ అని భాగవతంలో చెబుతున్నది. తేనే హృదయ ఆదికవయే. మొట్టమొదటిసారి వేదములను బ్రహ్మదేవునకు అందించిన భగవంతుడెవరో అతడికి నేను నమస్కరిస్తున్నాను అని
శ్రీశుకుల వారు భగవంతుణ్ణి ప్రార్థించారు శ్రీమద్ భాగవతంలో. కనుక ఆ వేదములను అందించడం కోసం వచ్చిన అవతారం అది. చాలా దివ్యమైనటువంటి అవతారం. ఆ వేదములను తీసుకొచ్చి అందించారు. అది మత్స్యావతారం యొక్క దివ్యత్వం. గురువుగారు, దైవానికి మొక్కుబడులుగా ముడుపులు కడుతూ ఉంటారు కదా, ఈ ముడుపులు కట్టడానికి ప్రత్యేకించి నియమాలు ఏమైనా వర్తిస్తాయా? ముడుపులు కట్టడానికి, దైవానికి మొక్కుబడులకు ఇవన్నీ కూడా మనం కనుక్కున్నవే. దైవానికి అసలు మొక్కుకోవలసినటువంటి ఆవశ్యకతే లేదు. జీవుడు తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత ఆ పుట్టేటప్పుడే ఇక్కడ భగవంతుడు రాసి పంపిస్తాడు. నొసటి పైన రాత రాసి పంపిస్తాడు. ఆ రాత ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. మళ్ళీ నాకు ఇది కావాలి అని భగవంతుడిని మొక్కుకుంటే ఈ రాత దేనికి రాసినట్టు? నీ కర్మను అనుసరించే అతడు రాశాడు. గత జన్మలో మనం చేసినటువంటి కర్మలను అనుసరించే మనకు ఈ జన్మలో ఏది ఎలా అనుభవించాలో రాశారు. అలా కాకుండా కేవలం మనం కోరుకుంటే ఆ భగవంతుడు మన మీద ఉండే ప్రేమ చేత ఇస్తాడు. అలా కోరుకుంటున్నాం, మొక్కుబడులు మొక్కుతున్నాము. నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు, నేను నీకు ఇది చేస్తా అని ఎప్పుడైతే అన్నామో దాన్ని భక్తి అంటామా, వ్యాపారము అంటామా? కనుక భగవంతుడితో మనం వ్యాపారం చేయవచ్చునా? భక్తిగా ప్రార్థించాలి, వ్యాపారం చేయరాదు. నేను పాస్ అయ్యేట్టు చూస్తే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను అంటే లాభపడేవారు ఎవరు? కొబ్బరికాయలు అమ్మేవాడు లాభపడతాడు తప్ప భగవంతునికి ఏం ఉపయోగం? ఆ కారణం చేత భగవంతుడు కూడా పోన్లే ఇట్లా అన్నాడు కదా అని వాడి కోరిక తీరుస్తాడు. వాడు 100 కొబ్బరికాయలు కొడతాడు. కనుక ఈ మొక్కుబడులే సరి అయినవి కావు, అవి ధర్మంతో కూడుకున్నవి కావు. అయితే దానికి ముడుపులు కడుతూ ఉంటారు అని అడిగారు మీరు. ముడుపులు కడుతూ ఉంటారు. ఎందుకు కడతారు అంటే, ఒకవేళ మనం మొక్కుకుని మెదలకుండా ఊరుకుంటే మన పని అయిపోయిన తర్వాత నా పని అయిపోయింది కదా, భగవంతుడు ఏమన్నా వస్తాడా, కొడతాడా, చంపుతాడా అనే ఆలోచన వీడికి ఒక్కొక్కప్పుడు కలగవచ్చు. అందుకోసమని ఓ కాసిన బియ్యం, అందులో ₹1 బిళ్ళ వేసి ఓ వస్త్రంలో పసుపులో ముంచి ఆ వస్త్రంలో అవి మూట కట్టి ఆ భగవంతుడి దగ్గర పెట్టి, భగవంతుడా నీకు ముడుపు కడుతున్నాను, నాకు ఈ కోరిక తీరిస్తే నేను నీకు ఇది చేస్తాను అని కనుక అన్నట్లయితే ఆ ముడుపుని చూచినప్పుడల్లా వీడికి గుర్తొస్తుంది. ఆ గుర్తు ఉండి తాను భగవంతుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసమే ముడుపు కట్టుట. అందువల్ల ముడుపు కడతారు. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.